సుప్రీంకోర్టు తీర్పుని ఇక పైన వివిధ భాషల్లోకి అనువదించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఇంగ్లీష్లోనే తీర్పిస్తుంది. ఆర్గ్యుమెంట్స్ ఇంగ్లీష్లో జరుగుతాయి, హిందీలో కూడా జరుగుతాయి. ప్రాంతీయ భాషలో జరగవు. అక్కడ మెయిన్ ఇంగ్లీష్లోనే. హిందీలో లాయర్లు మాట్లాడినా అబ్జెక్ట్ చేయదు కోర్టు. ఇది ఒక ఆస్పెక్ట్ నడుస్తోంది. ఇప్పుడు ఆ తీర్పులు ఇంతవరకు ఇంగ్లీష్లో ఉంటాయి, ఇకపైన వివిధ ప్రాంతీయ భాషల్లో అనువాదం వైపుకి వెళ్ళాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. చాలా అద్భుతమైన నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. సుప్రీంకోర్టు తీర్పులే కాదు, హైకోర్టు తీర్పులు కూడా అట్లాగా ఎవరికి వాళ్ళకి ప్రాంతీయ భాషలో అనువాదం ఉంటే బాగుంటుంది. వీటన్నిటికీ తోడుగా ప్రాంతీయ భాషల్లో కోర్టు కార్యకలాపాలు ఉండేటట్టు చూడటం చాలా ముఖ్యం. భాషకి అది అత్యంత ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కేసు పెట్టా, నేను తెలుగు, అవతల పర్సను తెలుగే, కానీ మా ఇద్దరి తరపున వాదించే లాయర్ ఇంగ్లీష్లో మాట్లాడాలి, జడ్జి గారు ఇంగ్లీష్లో మాట్లాడాలి, వీళ్ళు తెలుగు వాళ్ళే. ఏంటంటే ఈ వ్యవస్థ అట్ట తయారైపోయింది. ఫైనల్గా కోర్టులో ఏం జరుగుతుందో అక్కడే ప్రేక్షకుల్లా చూస్తున్నటువంటి కక్షిదారులకి తెలీదు. తీర్పు ఇచ్చిన తర్వాత ట్రాన్స్లేషన్ ఆ లాయర్ చెప్పేదా తెలియదు. ఒకవేళ ఆ లాయర్ ఈ కక్షిదారు చెప్పిన దానికి విరుద్ధంగా వాదిస్తున్నా ఆ కక్షిదారికి తెలియదు. ఆ లాయర్ అవతలతో కొలైడ్ అయిపోయినా వీళ్ళకి తెలియదు. లేదా వీళ్ళ దగ్గర అంతకంటే ఇంకొక పాయింట్స్ అయ్యో ఉండొచ్చు ఆ కక్షిదారి. అది చెప్పాలంటే ఆ భాష తెలియదు. ఆ భాష వీళ్ళు ఎంత చెప్తే అంత మాత్రమే నడిచే పరిస్థితి. అదే మాతృభాషలో ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంటే అవతలోడు అబద్ధం చెప్తుంటే, సార్ ఆయన అబద్ధం చెప్తున్నాడు, అసలు నిజం ఇది అని యువతలోడు మాట్లాడినప్పుడు కోర్టు వింటుంది కదా, తెలుసుకుంటుంది కదా. అది ముందు ప్రధానంగా కావాల్సినటువంటి. హైకోర్టులో ఇంగ్లీష్లో వాదనలు పెడదాం, ప్రాంతీయ కోర్టులలో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో వాదనలు పెట్టిన రోజున దేశాల్లో సగం న్యాయం జరుగుతుంది.